సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం సార్, నా పేరు పిల్లి నాగప్రసాద్ గాజువాక్ అండి. మా పెద్ద అబ్బాయి పనికుమార్ కెనడా 1 year ఎంఎస్ చేయడానికని మొన్న ఆగస్టు 21వ తారీఖున వెళ్ళాడు సార్. తీరా మొన్న 14వ తారీఖు శనివారం వాళ్ళ రూమ్మేట్ మాకు ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడు అని అన్నారు సార్. తీరా ఎందుకు చనిపోయాడు అంటే ఏమో తెలియదు విషయాలని, ఏదో అక్కడ మెడికల్ ఎగ్జామినర్ నెంబర్ ఇచ్చారు సార్. ఇలాగ బాడీ మేము ఎగ్జామిన్ చేసి కానీ మేము చెప్పలేము అని అన్నారు సార్. ఈ ఈ ఈ టైంలో నేను మా ఎమ్మెల్యే గారిని పల్లా శ్రీనివాస్ గారిని కలిశాను సార్. కలిస్తే మీరేం బాధపడొద్దు, గవర్నమెంట్ తరఫున నేనేం చేయాలో చేస్తాను అని కలెక్టర్ గారికి మాట్లాడారు సార్. అలాగే భరత్ గారికి కూడా, ఎంపీ భరత్ గారికి కూడా మాట్లాడారు సార్. ఆయన కూడా నేను న్యాయం చేస్తాను, నేను చూస్తానని బాగా స్పందించారు సార్. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. నేను కలెక్టర్ గారిని స్వయంగా వెళ్ళి కలిసి ఇలా నేను విన్నవించాను సార్. ఆయన కూడా బాగా స్పందించి గవర్నమెంట్ తరఫున మీకు అంత సహకారం చేస్తామని అన్నారు సార్. ఇది పరిస్థితి. దయచేసి మా అబ్బాయి చివరి చూపులను మమ్మల్ని చూసుకునేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కాస్త స్పందించి మా అబ్బాయిని కడచూపు చూసుకుని మార్గం చేయండి. మీ మీడియా పెద్దలు కూడా మీడియా ద్వారా మాకు సహకారం అందిస్తారని కోరుతున్నాను సార్. మా అబ్బాయి రూమ్మేట్ వాడు ఫోన్ చేసి చెప్పినంత వరకు మాకు తెలియదు సార్. ఇలాగ చనిపోయాడు అని, రూమ్లోనే చనిపోయాడు అని చెప్పారు సార్. అది సార్. మాకు 12వ తారీఖు లక్షవారం మాట్లాడాడు సార్. మాట్లాడాడు, అంతా బాగానే ఉంది, ఏమీ ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదు, వేరే ఇబ్బందులు ఏమీ చెప్పలేదు సార్ మాకు. ఇది దయచేసి మీరంతా సహకరించి మా అబ్బాయికి కొంచెం, అది మాకేమీ తెలియదు సార్. అంతా బాగానే ఉన్నాడు. మరి ఏమి చేయడానికి మాకు ఇంకా అక్కడి నుంచి ఏమీ లేదు, మేము అనుకోవడానికి కూడా ఏమీ లేదు సార్. అది పరిస్థితి. నా పేరు సత్యప్రసాద్. నా మేనల్లుడు మణికుమార్ కెనడాలో చదువు గురించి వెళ్ళి అకాల మృత్యు చెందినట్టు తెలిసింది. కాబట్టి మేమందరం శోక సముద్రంలో ఉన్నాము. మా మేనల్లుడిని ఏదో విధంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి త్వరగా వైజాగ్ తీసుకొచ్చేలాగా కాపాడమని మీడియా ప్రతినిధులను, గవర్నమెంట్ వారిని కోరుతున్నాను సార్. ఐడియా లేదండి, నిద్రలో చనిపోయినట్టు అని అనుకుంటున్నారు, గాయాలు లేవు అని అంటున్నారు. ఫైనల్ రిపోర్ట్ వస్తేనే కానీ మనకి అర్థం కాదని అనుకుంటున్నాను సార్.